వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. వారిలో సునీల్ ది సపరేట్ స్టైల్. బ్రహ్మానందం, ఆలి లాంటి స్టార్ కమెడియన్స్ తో పాటు తన కామెడీతో ఆకట్టుకున్నాడు సునీల్. చాలా సినిమాలకు సునీల్ కామెడీనే హైలైట్ అని చెప్పాలి. ఆయన కోసమే సినిమాకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. సొంతం లాంటి సినిమాలో సునీల్ హైలైట్. ఒక విధంగా ఆయనే హీరో అని చెప్పాలి. కమిడియన్ గా రాణిస్తున్న సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సునీల్ ను హీరోగా సక్సెస్ చేసింది. మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో సునీల్ పూర్తిగా హీరోగా మారి సినిమాలు చేశారు. పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా నటించిన సినిమాలు చాలా నిరాశపరిచాయి. దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా మారాడు. కామెడీతో పాటు విలన్ గాను నటించారు. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ రోల్లో అదరగొట్టాడు సునీల్. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు సునీల్. హీరోగా సునీల్ 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు. మరి విలన్ గా మారిన సునీల్ ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారని చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. కాగా సునీల్ ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 40 నుంచి 60 లక్షల వరకు అందుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల సునీల్ తమిళ్లోనూ నటిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలోనూ ఇతను నటించాడు. అలాగే విశాల్ సినిమాలో కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.